గోదావరికని వాసవి క్లబ్ నూతన కార్యవర్గం క్లబ్ ప్రతిష్టాత్మకతను పెంచేందుకు పనిచేయాలని అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎఫ్సిఐ గౌతమ్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం 20 సంవత్సరాల మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్, కేబినెట్ సెక్రటరీ జైన్ అర్చన పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాసవి క్లబ్ తాజా మాజీ అధ్యక్షులు మోతిపాటి ఆనంద్ బాబు సభ అధ్యక్షులుగా వ్యవహరించగా, వాసవి క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ పతంకుల రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా గుండె రమేష్, కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా కేశెట్టి శ్రీరాములు, సంయుక్త కార్యదర్శి, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లతో ముఖ్య అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి నేను మీ పేరు చెప్పండి, వాసవి క్లబ్ గోదావరికనికి మీ యొక్క బాధ్యత చెప్పండి. వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై వాసవి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, పదవులలో మనలో మరింత బాధ్యతను పెంచుతాయని, తన పదవికి న్యాయం చేస్తూ వెనుకబడిన ఆర్య వైశ్యులను అభివృద్ధిలోకి తెస్తూ ముందుకు సాగాలని కోరారు. అలాగే వాసవి క్లబ్ ఎంచుకున్న సేవా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ పేదలకు, అభాగ్యులకు ఆసరగా వాసవి క్లబ్ కార్యవర్గం నిలవాలని సూచించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరికని వారు కాటన్ క్లబ్ను స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన తర్వాత అక్కడ నుండి 2 గవర్నర్లు అయ్యారు. నా బాధ ఏంటంటే, స్పాన్సర్ చేసిన క్లబ్లో నుంచి ఒక గవర్నర్ కావాలని నా ఆకాంక్ష. త్వరలోనే మీరు మాకు చేసి పెట్టాలని కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేస్తారని కూడా అనుకుంటున్నాను. దానిలో రేసులో ఉన్న వాళ్ళందరికీ మేము సహకారాలు అందిస్తూ వాటిని ముందుకు పంపిస్తామని కూడా చెప్తున్నాను. ఇకపోతే వాసవి క్లబ్లో అన్ని దగ్గర 50 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనే ప్రతి సంవత్సరం వాసవి క్లబ్లో ఎప్పటికీ అందరికీ తీసుకున్నదే ఉంటుండే. కానీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఈయన ప్రమాణ స్వీకారం చేసినాక ఎన్నో కార్యక్రమాలకు ఊతమిస్తూ, ప్రతి దానికి ఆర్థిక సాయం ఇస్తూ, దానికి సంబంధించినటువంటి నమూనాలు చేస్తూ అందరూ కార్యక్రమాన్ని చేయాలని చేపట్టారు. దానికి తార్కాణమే 47 సేవా కార్యక్రమాలను వాళ్ళు మనకు చేయాలని దృఢ సంకల్పం ఉంది. అది చాలా మటుకు నెరవేర్చాలని కూడా మేము తెలియజేస్తున్నాం. దానిలో మొదటిది ఏంటంటే, పేద వయసులో ఎవరికైనా మహిళలు ఉంటే వారు వివాహ మహోత్సవానికి చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులతో సహకారాలు తీసుకొని వారికి ఇన్స్టాంట్గా 25,000 రూపాయలు ఇచ్చి కూడా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. 2025 వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా నా శాయశక్తుల ముందుకు నడిపిస్తానని చూస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్, వాసవి క్లబ్ బాధ్యులు పుల్లువూరి బాలమోహన్, కుంకుముట్టి వెంకటేశ్వర్లు, అల్లింకి లచ్చన్న వెంకటేశ్వర్లు, గడ్డం రవీందర్, బొల్లం అనిల్ కుమార్, ఆనందుల రాజశేఖర్, చంద సంతోష్, మిస్సంశెట్టి శ్రీనివాస్, అనంతుల రాజు, సదానందం, అశోక్, సత్యం, బాపన్న తదితరులు పాల్గొన్నారు.